ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడుతోందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఫలితంగా ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. వాయుగుండంగా బలపడి కొద్ది వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడుతోందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఫలితంగా ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. వాయుగుండంగా బలపడే కొద్దీ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.